హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ చాణక్య డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అనే డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఏ ధరలు ఉంటాయి, ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి, బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సార్ రైతు సోదరులు నమస్కారం సార్. నా డైరీ వచ్చి చాణక్య డైరీ ఫామ్ సార్. నాది రాజమండ్రి జగ్గంపేట నేషనల్ హైవే వాహనం సార్. డైరీ వచ్చి నేషనల్ హైవేలో ఉంటుంది సార్. చూడండి సార్, హైవే. సో ఇది జగ్గంపేట హైవేకు పక్కనే ఉంటది. మన జగ్గంపేట బస్ స్టాండ్ కు ఎంత దూరం ఉంటుంది బ్రదర్? 1 కిలోమీటర్ సార్. 1 కిలోమీటర్. 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ సార్. వాళ్ళ జగ్గంపేట కాల్ చేసి వెళ్తాను సార్ వాళ్ళ దగ్గరికి. నా దగ్గర క్వాలిటీ వచ్చి సార్ నంబర్ 1 ముర్రా క్వాలిటీ. జాపర్ బాడీ క్రాసింగ్ పన్నెతోళ్ళలో ప్రతి జాతి మన దగ్గర దొరకాలని సార్. చూడండి సార్, రూపకోసం తిరగదు సార్. చూడండి, కట్ట క్వాలిటీ కూడా సేఫ్ కూడా క్వాలిటీ మంచి సార్. ఎంత వయసు ఉంటుంది బ్రదర్? దీని ఏజ్ వచ్చి 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాలు. ఇప్పుడు వీటికి వస్తుంది సార్, క్రాస్ చేయించుకోవాలి. చూడండి సార్, అట్టర్ క్వాలిటీ కూడా మంచి కలర్. ఇట్లా ఈ సంక్రాంతికి వస్తుందా? ఇప్పుడు శీతకొట్లు కడేస్తా సార్. శీతకట్లు వచ్చేస్తా. ఇప్పుడు శీతకొట్లు కడతా సార్. ఈ సైజ్ ఉంటే కట్టించుకోవచ్చా బ్రదర్? ఇంకా కట్టించుకొచ్చారు. ఇంకా పళ్ళు వేస్తుంది సార్. ఇప్పుడు జోడి పళ్ళు వేస్తుంది. ఇప్పుడు క్రాసింగ్ చేసే శీతకొట్లు కడేస్తారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఇది ఇంకా చూడండి సార్, మన ఏదైనా క్వాలిటీ ఎలా ఉంటుంది సార్. ప్రతిదీని ఇలాంటి క్వాలిటీ తెస్తాం మనం. మన బుర్ర అట్టర్ క్వాలిటీ సేఫ్ క్వాలిటీ చూసుకుంటూ సరిపోతుంది. క్వాలిటీ ఉంటే తీసుకుంటేనే మేలా? క్వాలిటీ వేళ క్వాలిటీ ఉంటే రేపు రూపాయి అమ్ముకోవాలన్నా వాళ్ళ ఉద్దేశం అనుకో సార్. వాళ్ళ డైరీ చుట్టూ 10 మంది తిరగాలి సార్. ఒక గేదె ఉన్నా వాళ్ళ చుట్టూ 10 మంది తిరుగుతారు సార్. అందుకని చూడండి, ఇవన్నీ 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు అంతే సార్. ఈ 4 ఈ 5 ఉంటాయి. 5 సార్. ఈ 5 సార్. ఇది ఏమన్నా కట్టించుంటారా బ్రదర్? ఇది కొంచెం అడ్డర్ వదిలినట్టు కనిపిస్తుంది. అడ్డర్ క్వాలిటీ అంటే క్రాసింగ్ అయింది సార్. అంటే 1 మంత్ కన్ఫర్మ్ గా సార్. మనం చెప్పకూడదు, నేను చెప్పలేదు సార్. ఆల్రెడీ పుల్తో క్రాస్ అయింది సార్. ఇది అవుతే అది కొంచెం అడ్డర్ సన్నుకొట్లేదు కదా. మామూలుగా అయితే మామూలు లేకపోతే నీకు ఆ సన్ను కట్టుగా రాదు, అట్లా రాదు సార్. ఇది కొంచెం వదిలినట్టే కనిపిస్తుంది సార్. ఆటోమేటిక్ అర్థమైపోతుంది. 3 నెలలు దాటితే ఆటోమేటిక్ గా బర్రె క్వాలిటీ ఆటోమేటిక్ గా స్టమక్ పెరగడం కానీ చేంజ్ అవుతాయి సార్. అది మెయిన్ విషయం. ఇదిగో సార్, చూడండి సార్, ప్రతిదీ బుర్ర క్వాలిటీ చూడండి. సో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు దూడలో మంచి దూడని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏవేవి చూసుకోవాలా? ఎలా గుర్తుపట్టాలి బ్రదర్ ఇది మంచి దూడ? వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసినది ఏదంటే సార్, మెయిన్ విషయం ఏదంటే చూడండి సార్, మెయిన్ విషయం కొమ్ము సార్. కొమ్ము విధానం, తలకొట్టు, కట్టు ఇట్లా చూడండి. చూడండి, ఓకే చూడండి సార్. ఇంకోటి నడుము బారు. నడుము బారు, ఈ అటర్ క్వాలిటీ చూసుకోవాలి సార్. మెయిన్ విషయం ఈ అటర్ క్వాలిటీ ఉండాలి సార్. మెయిన్ అటర్ క్వాలిటీ కింద సనకొట్టు లైన్ కాదు చూసుకోవాలి. 4 సనకొట్టు ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఏ డైరీకి వెళ్ళి చూసుకున్నా, ఏ డైరీ చూసుకున్నా 4 సనకొట్టు ఉండాలి. అవి చూసుకోకుండా కొన్ని జాయింట్ ఉంటాయి. జాయింట్ ఉంటాయి కొద్దిగా 5 పిల్లక ఉంటది. అవి ఉండకూడదు సార్. అలాంటి తేడా ఉన్నది రేట్ తగ్గుతుంది కదా మళ్ళీ తీసుకోకూడదు. ఎందుకంటే ఈవేళ రేట్ ఉన్నదని ఇవాళ తక్కువ మన అటుకెళ్ళిపోయిన రేపు దాని వాల్యూ ఉండదు సార్. ఉండదు. అవి ఓన్ ఉంచుకోవాలి తప్పితే దానికి సేల్ పెట్టుకున్నా దాని డిమాండ్ ఉండదు. అవును సార్ మెయిన్. సో ఇలా ఎప్పుడైనా సరే ఇలాంటి క్వాలిటీ దూడలు తీసుకోవాలి సార్. సో వాళ్ళకు పెంచుకున్నందుకు ఏదైనా సరే యూజ్ ఉంటది. రేపు పొద్దున ఆల్టిట్యూడ్ 10 మంది అమ్ముతానే సేల్ పెడతారు సార్. 10 మంది ఆల్టిట్యూడ్ తిరుగుతారు సార్. నాగాలని పక్కింటి అయితే అడుగుతాడు సార్. క్వాలిటీ ఉంటే అవును సార్. అంటే ఏదంటే ఎగ్జాంపుల్ మనసులో మంచోడి చెడ్డోడు ఉంటారు కదా, మంచి ఎప్పుడు అవును సార్ అని చెప్పి. ఇదిగో సార్, ఈ 2 ఇయర్స్ సార్. ఈ 2 ఇయర్స్ పే సార్. ఇక నుంచి 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లోపు ఉంటాయి సార్. ఇవన్నీ మన దగ్గర ఫ్రై చెప్పిన సార్. ఎంత ఉంటాయి బ్రదర్? మన దగ్గర ఫ్రై వచ్చి సార్ నా దగ్గర 15,000 స్టార్టింగ్ సార్. 15,000 నుంచి 55,000 లాస్ట్ ఎండింగ్ సార్. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ దాకా ఉంటాయి సార్. 55,000 వరకు ఉంటాయి. అవును సార్. అవును. ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఎట్లా? ట్రాన్స్పోర్ట్ విషయం వస్తే సార్ నా దగ్గర 5 తీసుకుంటే డీజిల్ నింపుతుంది సార్. అలాగే 10 తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. ట్రాన్స్పోర్ట్ ఎన్ని తీసుకున్నా సరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్ ఎక్కడికన్నా. అలాగే నా దగ్గర సాల్తీలు వచ్చి 40 నుంచి 50 సాల్తీలు ఎప్పుడు ఉంటాయి సార్ నా దగ్గర. మీరు ఎక్కడ కాల్ చేసినా 365 రోజులు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది సార్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది సార్. తమ్ముడు ఇవాళ బయలుదేరుతుంటే వాళ్ళకి వచ్చిందాక నేనే బాధిస్తారు. ఇప్పుడు వీడియో కాల్ చేసినా సరే మీరు దూడలు చూపిస్తారా? వీడియో కాల్లో
వీడియో కాల్ చేరుతాం సార్. వాళ్ళకి నమ్మకం లేకపోతే వేరే వాళ్ళకి బయలుదేరుతాం 9 పొద్దున నాకు వీడియో కాల్ నైట్ చేయడం అంటే పొద్దున బయలుదేరి రావాలి సార్. అంటే వాళ్ళకి ఉన్నాయి లేదు అవునులేండి అలా నేరుగా రావాలి సార్. డైరెక్ట్ గా వస్తే రూపాయి తగ్గించేస్తాను సార్. చెప్పిందే ఫిక్స్డ్ కాదు ఇంకా సార్. అంటే నేరుగా అంటే ఎవరిని వేరే వాళ్ళని దళారులు ఎవరిని తీసుకురాకుండా నేరుగా రండి సార్. అట్లా వస్తే ఏదైనా సరే ₹1 తగ్గుతుంది, రూపాయి తగ్గించేస్తాను సార్. అట్లా చూడండి సార్. ఓన్లీ ఎండుగడ్డినా మీరు వేసేది ఇంకేమన్నా? ప్రజెంట్ అయితే ఎండుగడ్డి సార్. ఒక పూట పచ్చగడ్డి వేస్తాం. పచ్చగడ్డి ఇప్పుడు తెస్తలేదు సార్, అవట్లేదు. కానీ దూడలకు పచ్చగడ్డి అంటే కొంచెం మీకు మెయింటెనెన్స్ ఇప్పుడు ఈ నాట్లు మనం ఏంటి చేయలేము సార్. ఓన్లీ వరిగడ్డి వేస్తాం సార్. పొద్దున్న సాయంత్రం ఓన్లీ వాటర్ పెడతాం సార్. ఎండుగడ్డి సరే ఇప్పుడు సుమారుగా ఉంటుంది కదా, కట్ట ఎంత ఉంటుంది ఇక్కడ? మీకు ఏమైనా వరి పొలం ఉందా? వరి పొలం అంటే లీజ్ తీసుకుంటాం సార్. 4 ఎకరాలు 5 ఎకరాలు లీజ్ తీసుకుని కోసుకొస్తాం సార్. ఇంకా మేట్లేగో సార్. అప్పుడు సీజన్ లో ఎంచుకుంటాం సార్. ఆకు అవునులేండి, సీజన్ లో ఎంచుకుంటే ఈవేళ అది ఎలా వాడుతుంది. ఎన్ని ట్రాక్టర్లు ఉంటది అందాజుగా? ఇది వచ్చి సార్ మినిమం లేదంటే 30 ఎకరాలు సార్. అది మేటు 30 ఎకరాలు. 30 ఎకరాలు సార్. ఎంత ఉంటది బ్రో అందాజుగా గడ్డి మొత్తం ఎంత వాల్యూ ఉంటది అది రేటు? ఆ గడ్డి వాల్యూ వచ్చి 250 సార్. 2,50,000. 30 ఎకరాలు. 30 ఎకరాలు సార్. లంసం ఒకటేసారి చేసుకున్నారు. అవును సార్. కొనుక్కొస్తాం సార్ ఎకరం లెక్క పొలాన్ని. ఎట్లా బ్రదర్ ఎవరైనా వచ్చా సరే అంటే ఒక పూట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఉదయం బయలుదేరాను ఒక ఎగ్జాంపుల్ ఆంధ్రలో అయినా సరే తెలంగాణ ఎవరైనా వచ్చి రాత్రికి ఇక్కడ చేరుకున్నాను అనుకో, రాత్రి ఉండని రూమ్ ఫెసిలిటీ ఉంది సార్. ఉంది రూమ్ ఫెసిలిటీ, భోజనం అటువంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఎన్ని గంటల లోపల సెట్ చేస్తారు ఒక ట్రాన్స్పోర్ట్? పొద్దున వచ్చి సార్ మధ్యాహ్నం ఓకే అయిపోయింది. ఈవినింగ్ ఈ టైం కల్లా నేను లోడ్ చేసి పంపించేస్తాను సార్. 3-4 గంటల్లో 3-4 గంటల లోడ్ చేసి పంపించేస్తాను సార్. అక్కడ కూడా చూసుకున్న వాళ్ళకైతే ఇమీడియట్ గా మీరు 100% వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పిన మాటలాగే ఉంటుంది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళిందాక ఎలా చెప్పినా అదే విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన అదే బాధ్యత. ఇక్కడికి వస్తుంటారు కదా వాళ్ళు వచ్చేటోళ్ళు, చిన్న దూడలు ఎక్కువ తీసుకుపోతుంటారా, పెద్ద దూడలు ఎక్కువ తీసుకుంటారా? 3 సంవత్సరాలు ఎక్కువ చూసుకుంటారా? 2-2.5 సంవత్సరాలు సార్. 2.5 సంవత్సరం ఎక్కువ శాతం 3 సంవత్సరాలు తీసుకుని లేదు. అంటే 3 సంవత్సరాలు పెట్టేటోళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కదా. ఇవి 4 ఆటలు పెట్టేవాళ్ళు అవి 10 తీసుకుంటారు సార్. 10 తీసుకుంటారు. అందువల్ల ఎక్కువ చిన్న ఆటలు తీసుకుంటారు, పెద్ద ఆటలు పే తీసుకోరు. పెద్ద ఆటలు ఏంటంటే కొంచెం రేట్ ఉంటది కాబట్టి, రేట్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న ఆటలు ఎక్కువ తీసుకుంటారు సార్. ఇప్పుడు ఎవరో వచ్చారంటారు కదా, కొన్నారు వాళ్ళు? కొన్నారు సార్, కొన్నారు. ఎన్ని? ఇగో సార్ 4 తీసుకున్నారు సార్ వాళ్ళు. సో 4 అడుగుదాం ఒకసారి, రైతులతో కూడా మాట్లాడదాము. సో ఇక్కడ బ్రదర్ వచ్చేసి 4 పడ్డ దూడలు తీసుకున్నారు. బ్రదర్ 4 తీసుకున్నారా మీరు? ఈ 4 తీసుకున్నాం. 4 ఎలా ఉన్నాయి మీకు? క్వాలిటీ అయితే సూపర్ ఉంది, నచ్చింది. అది తీసుకొచ్చా ఇక్కడ ఎవరైనా సరే? ఎవరైనా తీసుకోవచ్చు. ప్రైస్ కూడా తక్కువే బయట కన్నా. అది సో బయట కూడా చూసారా మీరు? చూసాం, అంతే క్వాలిటీ కనపడలేదు. ఇది కొంచెం క్వాలిటీ కనపడింది. ఇప్పుడు తీసుకెళ్తున్నారా? లోడ్ చేసి తీసుకెళ్ళిపోతాం. ఉన్నాయి బ్రదర్ ఇంటి దగ్గర మీకు? సో ఈ 4 సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు, ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నారంట. ఎక్కడ బ్రదర్ మీది? మీది ఎక్కడ బ్రదర్? నాది విజయవాడ పక్కన తెనాలి. తెనాలి నుంచి వచ్చాం మేము తీసుకోవడానికి. ఓకే బ్రదర్. మీ డైరెక్ట్ గా చూసుకున్నారు కదా? డైరెక్ట్ చూసుకున్నాం అంతే. లేదు మేము వెళ్తా చూసాం, ఆగాం, మాకు నచ్చింది మేము తీసుకున్నాం. మేము అలా వెళ్తున్నాం, నాకు నచ్చింది ఓకే చేసాం. క్వాలిటీ బాగుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వీళ్ళు తీసుకున్న 4 దూడలు లోడ్ చేసుకున్నారు, ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడవచ్చు దూడలు 4 వీళ్ళు లోపల గడ్డేసి మొత్తం సెట్ చేసి పంపిస్తున్నారు. ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి. అన్న మీరు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు 30 నుంచి 40 శాలరీ 50 శాలరీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఎవరైనా వచ్చి 5 తీసుకుంటే డీజిల్ తో 10 తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. మీరు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేస్తాం సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.